ముందుగానే ఊహించడం వల్ల ఇంత ఘాటుగా స్పందించడం అవసరమా ఏంటని సత్యమూర్తి గారు? అంటే ఇక్కడ కేసీఆర్కి స్ట్రాటజీలు మనం ఎవరూ చెప్పక్కర్లేదు కానీ, బట్ ఏంటి అంటే ఆయన ఒక రకమైన భయంలో ఉన్నట్టుగా నాకైతే అనిపిస్తున్నదండి. అంటే ఇదివరకటి కాన్ఫిడెన్స్ అతనిలో కనపట్టలేదు. ఓకే, అందుకని కాన్ఫిడెన్స్ కనపడితే ఆయన ఈ విధంగా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే స్ట్రాటజీ మార్చుకోవాలి. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా రకరకాల రాజకీయ మార్పులు, సమీకరణలు జరుగుతూనే ఉంటాయి కూడా. ఇప్పటి వరకు జరిగిన రాజకీయ సమీకరణలు చూసినా కానీ ఈ కామెంట్ చేయాల్సిన అవసరం లేదు. అన్లెస్ అంటే ఆయనకి సమాచారం లేదు అని మనమేమి అనక్కర్లేదు. ఆయనకి సమాచారం, ఎంత సమాచారం ఉన్నా ఇప్పుడు ఈ కామెంట్ చేయటం ద్వారా పార్టీని అంటే ఒక చోటకి తెచ్చుకుందాము, లేదు పార్టీలో ఉన్న అంటే మళ్ళీ తెలంగాణ వాదాన్ని భుజానికి ఎత్తుకుందాము అని ప్రయత్నం చేయటం అనేది అది ఎందుకో లాజికల్గా అనిపించట్లే. ఎందుకు అంటే నీకు తెలంగాణ రాష్ట్ర సమితిని పేరు మార్చుకొని జాతీయ స్థాయిలో వాళ్ళు వెళ్ళిపోయారు, ఆల్రెడీ వెళ్ళిపోయారు. అంటే ఆ ఎక్స్ట్రీమ్ స్టెప్కి వెళ్ళిన వ్యక్తి మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ పాత విషయాలని తీసుకురావటం అనేది అది ఎందుకో కరెక్ట్ అనిపించట్లేదు. ఇక్కడ తెలంగాణ సెంటిమెంట్ మీదే మళ్ళీ రాజకీయం చేద్దాం అనుకోవటం కూడా అది కొంచెం రాంగ్ స్ట్రాటజీ పోతుంది. మీరు అక్కడ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు చూడండి, ఆయన అంతకు ముందర ఈ నవనిర్మాణ దీక్ష అని, ఆ దీక్ష అని, ఈ దీక్ష అని తెలంగాణకి వ్యతిరేకంగా ఒక సెంటిమెంట్ని రెచ్చగొడదామని చూస్తే వర్కౌట్ కాలేదు. ఇక్కడ 2 సార్లు వర్కౌట్ అయింది, తెలంగాణలో 2 సార్లు వర్కౌట్ అయింది, 14 అయింది, ఆ తర్వాత మళ్ళీ 5 ఏళ్ళకి మళ్ళీ అయింది. ఈసారి కాదు, అవటానికి అవకాశం లేదు. ఎందుకు అంటే ఇక్కడ ఉన్నది జాతీయ పార్టీ అధికారంలో. సో జాతీయ పార్టీకి ఒకసారి ఓటు వేసిన జనం ఓటరు ఇంకా ఆ వాదన నుంచి బయటకు వచ్చినట్టుగా భావించాలి. అయితే కాంగ్రెస్ లేదా బీఆర్ఎస్ లేదా బీజేపీ ఇక్కడే ఉంటాడు తప్ప వేరే అట్లా కాకుండా మనం ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడదాం. మనం ఆంధ్ర ఎలక్షన్లప్పుడు కూడా మనం చూసాం, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలప్పుడు కూడా అక్కడ ఆంధ్రప్రదేశ్లో జగన్ సీఎంగా ఉన్నప్పుడు నాగార్జున సాగర్ డ్యాముని ఆక్యుపై చేసుకోవటం అది కూడా మనం చూసాం. అప్పుడు కూడా ఏమి రెస్పాన్స్ లేదు, ఖమ్మంలో లేదు, నల్గొండ జిల్లాలో లేదు అసలు. కరెక్ట్. సో అంటే వీటన్నిటి బట్టి మనం ఆలోచించాల్సింది ఏంటి అంటే ఇక తెలంగాణ సెంటిమెంట్ మీద ఇంకా రాజకీయం కంటిన్యూ చేద్దాం అనుకోవటం అనేది స్ట్రాటజికల్ మిస్టేక్ అవుతుంది. ఇప్పుడు కేసీఆర్ని చూస్తే ఆటోమేటిక్గా తెలంగాణ సెంటిమెంటే గుర్తొస్తుంది, వేరేది రాదు. అంతే కదా, ఆయన వేరే ఆర్గ్యుమెంట్లు ఏం చెప్పక్కర్లా, ఆయన కొత్తగా చెప్పక్కర్లా. సో ఆ కాన్ఫిడెన్స్ తోటి కేసీఆర్ ప్రవర్తిస్తే రాజకీయాల్లో హుందాతనం ఉంటుంది, ప్లస్ స్ట్రాటజీ కూడా మార్చుకోవాల్సిన అవసరం ఉంది. మీరు ఇప్పుడు అంతకు ముందర నవనిర్మాణ దీక్షలు, ఆ దీక్షలు, ఈ దీక్షలు అని పెట్టిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు దాని నుంచి అది మాట్లాడలేదు. చూడండి, దాని నుంచి బయటకు వచ్చేసారు, దాని నుంచి పూర్తిగా బయటకు వచ్చేసారు. బయటకు వచ్చేసి నేను విజన్ స్వర్ణాంధ్ర విజన్ 2047 చెప్తూ నేను ఆల్రెడీ ప్రూవ్ చేశాను, హైదరాబాద్లో సైబరాబాద్ నేనే డెవలప్ చేశాను, ఆల్రెడీ నా ఆర్గ్యుమెంట్స్ ప్రూవ్ అయిపోయినాయి, నేను డిమాన్స్ట్రేట్ చేశాను నా స్ట్రెంగ్త్ ఎంతో అని చెప్పి ఆంధ్ర ప్రజలకి చెప్తూ ఉన్నాడు ఆయన. అంటే హీ కంప్లీట్లీ షిఫ్టెడ్. అంటే ఆ పాలసీ, ఈ రకమైన పాలిటిక్స్ కాకుండా తన ప్రజల్ని తానే కన్విన్స్ పోల్చి అది లేదు, అది జరుగుతున్నది. ఇక్కడ తెలంగాణ విషయంలోకి వచ్చేసరికి తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఇంకా కొంత క్యాడర్లో ఉన్నది. క్యాడర్లో ఇప్పుడు కొంత క్యాడర్ చెదిరిపోయింది. ఆ చెదిరిపోయిన క్యాడరు బీఆర్ఎస్ దగ్గర ఉన్నది. మొత్తం ఇంకా వేరే వైపు చూడలేదు. అక్కడ కాంగ్రెస్ వాళ్ళు కనుక వైసీపీలో ఉన్నట్టు, ఎగ్జాక్ట్లీ టీడీపీ వాళ్ళు బీఆర్ఎస్ లో, ఎందుకంటే అంతా ఒకటే స్కూల్ కదా. కేసీఆర్ గారు కూడా టీడీపీ స్కూలే కదా. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు పదే నేను హైదరాబాద్ నేను డెవలప్ చేశాను, తెలంగాణకు వచ్చే మేజర్ ఆదాయం అంతా కూడా హైదరాబాద్ నుంచి వస్తున్నది, ఆ హైదరాబాద్ నేను డెవలప్ చేశాను అని ఆయన తడతడకి చెప్తూ ఉన్నాడు ఈ మధ్యకాలంలో. అది వీళ్ళకి ఇష్టం లేదు. అది వీళ్ళకి
ఎక్కడో కొంచెం ఏదో ఇదిగా కానీ ఉంటుంది కదా. కొంచెం మనం ఇదిగా ఆలోచిస్తే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున హైదరాబాద్ను తెలంగాణ డెవలప్ చేసే ఆలోచనలో కేసీఆర్ గారి పాత్ర కూడా ఎంతో కొంత ఉండి ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఆయన అప్పుడు కీలకమైన రోల్ ప్లే చేశాడు. ఆ జన్మభూమి అని, శ్రమదానం అని వీళ్ళందరూ క్లాసులు చెప్పింది ఆయనేనంట, సిలబస్ రాసింది కూడా ఆయనే. కాబట్టి దాన్ని నెగిటివ్గా అయితే ఒకటి కేటీఆర్ గారు 2-3 సందర్భాల్లో హైదరాబాద్ ఐటీ కారిడార్ గ్రోత్ చంద్రబాబు నాయుడు పేరు చెప్పారు. నేను అదే చెప్పాను. కేటీఆర్ ఏమో చంద్రబాబు పేరు ఇప్పటికీ చాలా సార్లు తీశాడు, బయటికి తీశాడు. కేసీఆర్ ఏమో ఆ స్టాండ్ తీసుకుంటున్నాడు. కానీ ఎలక్షన్లు అప్పుడు మాత్రం అందరూ కట్టకట్టుకుని బూచిగా చూపిస్తారు.